ఢిల్లీలో జరిగిన రోహిణి ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించిన విషాదం మిగిల్చిన వార్త ఇది. ప్లాస్టిక్ స్క్రాప్ నిల్వ ఉన్న గోదాంలో ప్రారంభమైన మంటలు పక్కనే ఉన్న ఇళ్లకు వ్యాపించడంతో ఒకే కుటుంబానికి చెందిన 3 ప్రాణాలు కోల్పోయారు. ఆ మృతుల్లో 2 పెద్దలు, 2 ఏళ్ల చిన్నారి ఉంది. ఇరుకైన వీధుల కారణంగా ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకోవడంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. కానీ అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. అగ్నిమాపక సిబ్బంది ఎంతో శ్రమించి మంటల్ని అదుపులోకి తెచ్చినప్పటికీ కూడా 3 మాత్రం కాపాడలేకపోయారు. ఒకే కుటుంబానికి చెందిన 3 ప్రాణాలు కోల్పోయారు. 2 పెద్దవాళ్లు, 1 చిన్నారి అందులో ఉన్నారు. ఈ ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు ప్రారంభించారు. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో జరిగింది ఈ అగ్ని ప్రమాద ఘటన. 2 ఏళ్ల చిన్నారి ఈ ఘటనలో మృతి చెందడం విషాదాన్ని మిగిల్చింది. ప్లాస్టిక్ స్క్రాప్ నిల్వ ఉన్న స్థలం నుంచి పక్కన ఉన్న నివాసాలకి మంటలు అంటుకున్నాయి. అయితే ఆ ఇరుకైన వీధుల్లోకి ఫైర్ ఇంజన్స్ వెళ్లడం చాలా కష్టతరంగా మారింది. అప్పటికే ఆ ఇళ్లు తగలబడిపోయాయి. కానీ వాటిలో ఒక ఫ్యామిలీ మొత్తం కూడా తగలబడిపోయిన విషయం మనం చూస్తున్నాం. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదం ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో మనం చూడొచ్చు. ప్లాస్టిక్ స్క్రాప్ నిల్వ ఉన్న గోదాంలో మొదట మంటలు ఎగిసిపడ్డాయి. ఆ తరువాత ఆ మంటలు పక్కనే ఉన్న ఇళ్లకు వ్యాపించడంతో ఒకే కుటుంబానికి చెందిన 3 ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 2 పెద్దవాళ్లు, 2 ఏళ్ల చిన్నారి ఉన్నారు. ఇరుకైన వీధుల కారణంగా ఫైర్ ఇంజన్స్ ఘటనా స్థలానికి చేరుకోవడంలో చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. అయినప్పటికీ అక్కడికి చేరుకుని మంటల్ని అదుపు చేసే సమయానికి ఒక ఫ్యామిలీ మొత్తం కూడా మంటల్లో తగలబడిపోయింది.